ఇప్పుడున్న జనరేషన్స్‌కి కొంచెం తెలియాలని ఒక ఉద్దేశం అయితే, ఆ! మెయిన్ ఏంటంటే ఇప్పుడు డెంటల్ అనేసరికి కొంచెం హాస్పిటల్ దగ్గరికొచ్చేసరికి భయంతోనే వస్తారు కదా పేషెంట్స్. అవును. వచ్చినప్పుడు ఏంటంటే మనం దానికి తగ్గ ఫోటోలు పెట్టి, వాళ్ళని ఇంకా భయపెట్టేలా చేసి, అందులో నోట్లో జరిగే ట్రీట్మెంట్ అంటే స్టార్ట్ చేసి ఎళ్ళేంత వరకు కూడా ఆడికి దడగానే ఉంటుంది పేషెంట్స్‌కి. అవును. అందుకని వాళ్ళని మరీ భయపెట్టేయడం కన్నా, వాళ్ళని కొంచెం ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉండాలి. హ్మ్. ఏదో మన హాల్లోకి, మన ఇంట్లోకి వెళ్తున్న ఫీలింగ్ ఉండాలని చెప్పేసనని మాక్సిమం హౌస్ అట్మాస్ఫియర్ ఉండేలాగా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు, వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు మనకి ట్రీట్మెంట్స్‌కి వాళ్ళందరూ కూడా వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఇలాంటి కొంచెం ఇన్స్పైరింగ్ స్టోరీస్, పర్సనాలిటీస్ వాళ్ళ ఫొటోస్ అవన్నీ ఉంటే కొంచెం వాళ్ళందరినీ చూసి వీళ్ళెవరో అని చెప్పేసని తెలుసుకుంటారని చెప్పేసనని అలా ఏర్పాటు చేయడం అట్లా జరిగింది. ఇట్స్ రియలీ నైస్ సార్. ఎందుకంటే ఆహ్, మీ నా జాబ్ నేను చేసేస్తున్నాను అని సరిపెట్టుకోకుండా ఎంతో కొంత అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్‌కి ఎంతో అంత అందించాలి అన్న పాయింట్‌లో చేయడం అతి తక్కువ మందిలో చూస్తూ ఉంటాం యాక్చువల్‌గా. మీరు బేసిక్‌గా భీమవరమేనండి? బేసిక్‌గా భీమవరం. డాక్టర్లు ఏ డాక్టర్ అయినా సరే భగవంతుడితో సమానం అని అంటారు. సో దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఎప్పుడైనా అనిపించిందా? నిజమే కదా! డాక్టర్లు దేవుళ్ళే కదా అని? అలా అయితే ఎప్పుడేం అనిపించదండి. అందులో ఇప్పుడు పర్టిక్యులర్ ఈ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్‌ని ఈళ్ళని చూసిన తర్వాత అయితే అంత దేవుడి ఫీలింగ్, గాడ్ ఫీలింగ్స్ అయితే ఏమీ అనిపించవు. అంటే యాజ్ యూజువల్ కర్మానుసారం మనం వెళ్ళిపోవాలి తప్ప డాక్టర్లు కాపాడుతారు, ఇవన్నీ చేస్తారని అంటే జస్ట్ అంటే నా వరకు నేను ఎట్లా నమ్ముతానంటే ఇప్పుడు ఒకడు అతని కర్మ బాగోలేకపోతే ఏంటంటే మనం ఏం చేసినా కూడా మనం ఎంత చేసినా కూడా అతనికి ఏమీ బాగుపడ్డండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే తను మనం ఏమీ క్యూర్ చేయలేం. అతని కర్మ బాగుందంటే మన దగ్గరికి రాకుండా మెడికల్ షాప్లో మందులు వాడి తగ్గిపోయినోడి దగ్గరికి ఆడికి ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. అందుకని ఏంటంటే మనకు మనం డాక్టర్స్ అందరూ సుపీరియర్ ఫీలింగ్స్ అనేది కొంచెం తగ్గించుకొని అంటే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు తక్కువైపోయారు. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఎట్లా అంటే అంటే ఇప్పుడు మనకి ల్యాబ్ రిపోర్ట్స్ ఇవన్నీ ఉంటే కానీ మనకి ట్రీట్మెంట్ ఏంటో చెప్పలేరు. అవును. పేషెంట్తో కూర్చొని మాట్లాడలేరు, వాళ్ళ గురించి అన్నీ అడిగి తెలుసుకోలేరు, పేషెంట్తో టైం స్పెండ్ ఎక్కువ చేయలేరు. ఈ క్రమంలో ఏదీ లేనప్పుడు అతన్ని మనం ఖచ్చితంగా దేవుడికి ఆల్టర్నేటివ్ అనేది మాత్రం నేను అది కరెక్ట్ కాదని అనుకుంటూ ఉంటాను. సిటీస్‌లో డెంటల్ అనేటప్పటికి కొంత అవేర్‌నెస్ ఉంటుంది. అవును. ఇలాంటి ఏరియాస్‌లో ఎస్పెషల్లీ మన గోదావరి జిల్లాలో చాలా వరకు డెంటల్ అంటే చాలా నెగ్లెక్ట్ చేసే ఏరియా. లాస్ట్ వరకు ఏదైనా మేజర్ అయితే తప్ప అప్పుడు కూడా ఏదో మందు పెట్టామండి పురుగులు వచ్చాయండి అది అని వాళ్ళ ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది. అవును. సో ఇక్కడ జనరల్గా మీకు ఎలాంటి పేషెంట్స్ ఎక్కువ వస్తూ ఉంటారు సార్? యాక్చువల్గా ఇక్కడ కూడా సేమ్ ఆ ప్రాసెస్ ఉందండి. ఎక్కడైనా కూడా డెంటిస్ట్రీ అన్నట్టు మీరు అన్నట్టు ఏంటంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ ట్రీట్మెంట్. అంటే ఒక పన్ను పుచ్చిపోయి రూట్ కెనాల్ స్టేజ్కి వెళ్ళాలన్నా, పాడైపోయి తీసేసే స్టేజ్కి వెళ్ళాలన్నా ఒక 2 years పడుతుంది. ఆ 2 years వరకు కూడా అతను కనీసం పళ్ళు కుట్టుకుంటాను, లేకపోతే పర్లేదులే మనకు నొప్పి ఏం రావట్లేదు, ఈ పక్కన తింటే నొప్పి వస్తే ఈ పక్కన తినేద్దాం అనుకునే ధోరణిలో ఎక్కువ అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. అలా మొత్తం పాడైపోయి విపరీతంగా 1 of the night బాగా నొప్పి వచ్చేసినప్పుడు మాత్రమే డెంటిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటాం. అలా ఏంటంటే మోస్ట్ నెగ్లెక్టెడ్ ట్రీట్మెంట్ అండి. బట్ ఏంటంటే అవేర్నెస్ ఉంటే దానికి తగ్గట్టు ఏంటంటే మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలిగే ట్రీట్మెంట్ కూడా. ఎందుకంటే ఇదంతా కూడా మన చేతుల్లో ఉండేది. మనం ఎప్పుడు క్లీన్ చేయించుకోవాలి, ఎప్పుడు క్లీన్ చేయించుకోకూడదు, ఎంతకాలం బ్రష్ వాడాలి, ఎంతకాలం వాడకూడదు, ఎట్లా పుక్కిలించుకోవాలి, ఫుడ్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఈ రకమైన కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. మోర్ దాన్ ఎనఫ్ మాట. ఆ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటా మనం చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీరు అడిగినట్టు ఏంటంటే ఇప్పుడున్న లొకాలిటీ భీమవరం ప్రజలు వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అండ్ మా క్లినిక్ అదృష్టం కూడా ఎలా అంటే మాకు రిపీటెడ్ పేషెంట్స్ మాకు ఏంటంటే రిఫర్డ్ పేషెంట్స్ ఎక్కువ అండి. అందుకని ఏంటంటే మాకు హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి, ఈవెన్ యుఎస్ నుంచి కూడా మా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ 1.5 year 2 years కొంచెం ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేయించుకొని మళ్ళీ భీమవరం వచ్చి చేయించుకునే వాళ్ళే ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంప్లాంట్ చేయించుకొని మళ్ళీ 6 months తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ అంతా కంప్లీట్ చేసుకొని 1 year తర్వాత వచ్చి ఇంప్లాంట్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. లక్కీగా ఏంటంటే మా క్లినిక్ స్పెషాలిటీ చాలామంది వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు అందరూ హైదరాబాద్లో ఉంటే నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్లో వద్దు భీమవరంలో చేయించుకుందువు కానీ అని చెప్పాను. భీమవరం వచ్చి భీమవరంలో మా క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈవెన్ అది ప్రతి నెల కూడా ఉంటుంది మాకు. అది ఎక్కువ మంది ఉంటారు మాకు, నాట్ ఓన్లీ లోకల్ పీపుల్. పర్టికులర్గా
అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు కూడా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అక్కడ చేయించుకోకుండా ఖచ్చితంగా ఇక్కడ చేయించుకొని వెళ్ళే వాళ్ళే ఉంటారు సెలవు పెట్టుకుని. మీరు ఆర్థోడాంటిస్ట్ అండి బేసిక్గా? నేను పెరియోడాంటిస్ట్. యాక్చువల్లీ సిటీలో ఏంటంటే దేనికి దానికి సెగ్రిగేట్ చేసేస్తారు, వీళ్ళు ఆర్థోడాంటిస్ట్ మాత్రమే చూడాలి. అవునండి. ఇప్పుడు యాజ్ యూ సెడ్ మీరు పెరియోడాంటిస్ట్ అని మీరు ఇలా సెగ్రిగేట్ చేసేస్తారు. మరి ఇక్కడ హాస్పిటల్లో మీ దగ్గర అన్ని రకాలైనటువంటి స్పెషలిస్టులు ఉన్నారా అని అంటే ఏం చెప్తారు? ఉన్నారండి. మా దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే రెసిడెంట్ డాక్టర్స్, నేను పెరియోడాంటిస్ట్ ఉంటాను అండ్ దాంతోపాటు 2 ఎండోడాంటిస్టులు ఉంటారు. మీ ముగ్గురు వచ్చేసరికి రెసిడెంట్ డాక్టర్స్ అండి, అండ్ ఒక జూనియర్ డాక్టర్ ఉంటారు. అండ్ మీ నలుగురు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా బై కన్సల్టేషన్స్ అన్నమాట. అంటే మిగతా వాళ్ళందరూ కూడా మాకు ప్రతిరోజు కూడా ఈవినింగ్స్ అండ్ ట్యూస్డే అండ్ సాటర్డే ప్రాసోడాంటిస్ట్ వస్తారు. అండ్ ఎవ్రీ థర్స్డే ఇంప్లాంటాలజిస్ట్ విజయవాడ నుంచి వీక్లీ వన్స్ విజిట్ వస్తారు. అట్లా సర్జన్ అయితే ప్రతిరోజు ఈవినింగ్ అవైలబిలిటీగా ఉంటారు. అండ్ చిన్నపిల్లలకి పీడియోడాంటిస్ట్ కూడా ఈవినింగ్ అవైలబిలిటీ ఉంటారు. అండ్ మొత్తం ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే ఫస్ట్ మైక్రోస్కోపిక్ ఎండోడాంటిక్స్ 32లో మేమే స్టార్ట్ చేసాం. ఓకే. అండ్ మా భీమవరంలో కూడా టాప్ క్లాస్ నాచ్ ట్రీట్మెంట్స్ మేము చేస్తామండి. అండ్ మా ఎయిమ్ కూడా 32 ఎయిమ్ కూడా ఎట్లా ఉంటుందంటే బాగా టాప్ క్లాస్ అయిన ట్రీట్మెంట్స్ని చాలా తక్కువ ప్రైజెస్కి మనం ఇక్కడికి తీసుకురావాలి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా టాప్ క్లాస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మేము ఇవ్వాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈవెన్ సీఎల్ఆర్స్ మేము AH+ సీఎల్ఆర్సే వాడతాము. అండ్ మీరు అన్నట్టు ఏంటంటే ఏ డివిజన్ ఆ డివిజనే చేస్తారు. అంటే ప్రాస్తో, ఎండోకి ఎండో, ఏ సిగ్మెంట్కి ఆ సిగ్మెంటే చేస్తూ ఉంటారు. అట్లా ప్రతి సిగ్మెంటు కూడా మేము చాలా కరెక్ట్గా పాటిస్తూ ఉంటాం. ఇక్కడ స్మైల్ కరెక్షన్ కోసం వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, లేకపోతే పళ్ళు మనకి ఈవెన్గా రావడానికి అప్ అండ్ డౌన్స్ ఉండి వచ్చేవాళ్ళు ఎక్కువ వస్తారా? ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి ఎక్కువ వస్తారంటే ఏం చెప్తారు? మోస్ట్ నెగ్లెక్టెడ్ అంటే పెయిన్తోనే ఎక్కువ వస్తారండి. అంటే స్మైల్ కరెక్షన్స్ వాటితో ఏంటంటే ఉంటారు కానీ తక్కువ మంది ఉంటారు. అంటే కంపారిటివ్ టు అదర్ పీపుల్ ఏంటంటే కొంచెం తక్కువ మంది ఉంటారు. అందుకని ఏంటంటే స్మైల్ కరెక్షన్ కాకుండా మెయిన్ ఎక్కువ పెయిన్తో వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారండి. ఈ అవేర్నెస్ అంతా బాగా చేస్తున్నారు, మంచి చెడు బుద్ధి జ్ఞానం వీటి గురించి అయితే అవేర్నెస్ చేస్తున్నారు. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అవేర్నెస్ పెంచే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారండి? మేము డెఫినెట్గా చేస్తూ ఉంటాం. నేను కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాను. లోకల్ కేబుల్ టీవీ ఛానల్స్లో కూడా నేను ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికీ కూడా ఒక 20 పైనే ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటాను ఓన్లీ లోకల్ ఛానల్స్లోనే. ఎప్పటికప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుంటాం, ఆ సబ్జెక్ట్ గురించి చెప్పడం. అండ్ యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్తో కావచ్చు, ఇవన్నీ కూడా మేము చెప్తూ ఉంటాం. అండ్ మోరోవర్ ఏంటంటే మేము చుట్టుపక్కల అన్ని పల్లెటూర్లకు కూడా మనం వెళ్ళటం, అక్కడ కూడా ఏంటంటే ఫ్రీ క్యాంప్స్ అవన్నీ కూడా పెట్టడం, దాని ద్వారా అవేర్నెస్ అవన్నీ క్రియేట్ చేయడం కూడా చేస్తూ ఉంటాం. స్నాక్స్ పెట్టారు వచ్చే పేషెంట్స్ కోసం? చాలా మంది కూర్చొని ఖాళీగా ఉంటారు కదా, ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లల్ని వాళ్ళని కూడా చూశాను. వాళ్ళు ఏంటంటే ఓ పక్కన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది, అమ్మ ఏదన్నా వెళ్ళి తీసుకురా తింటాను అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇలా నాకు వచ్చే ఐడియాస్ అన్నీ కూడా ఏంటంటే మ్యాక్సిమం నేను పేషెంట్స్ దగ్గర నుంచి చూసి నా సెల్ఫ్గా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినవి ఏంటంటే అట్లా పెడుతూ ఉంటాను. వాళ్ళు ఏంటంటే ఇక్కడ కూర్చొని టైంపాస్గా ఉన్నప్పుడు సరదాగా స్నాక్స్ అవి తింటారు కదా అని చెప్తాను. చాలా మంది అంటే ఇండియాలో మాత్రం పొద్దున లేచిన వెంటనే బ్రష్ చేయాలనే సిస్టమ్ కొన్ని ఏళ్ల తరబడి నుంచి ఉంది అలవాటు మనకి. మరి మన ఫారిన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు మార్నింగ్ చేయరు, నైట్ పడుకునేటప్పుడే చేస్తారని చెప్పని చాలాసార్లు విన్నాను. అంటే మీ ఉద్దేశ ప్రకారం అంటే అది అక్కడ వెదర్ ప్రకారం వాళ్ళకి అది సరిపోయిందా, ఇది మనం చేసేది కరెక్టేనా అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే బ్రషింగ్ అనేది ఏంటంటే మార్నింగ్ బ్రషింగ్ అనేది ఏంటంటే స్మెల్ రాకుండా ఉండటం కోసం మార్నింగ్ బ్రషింగ్ చేసుకుంటాము. యాక్చువల్గా నైట్ టైం బ్రషింగ్ ఏంటంటే మనకి క్రిములు కావచ్చు, మన కేరీస్ క్యావిటీస్ రాకుండా ఉండాలి. ఎందుకంటే పొద్దున్నుంచి మనం నోరంతా ఫంక్షన్ చేసి ఉంటాం కాబట్టి మనం నైట్ పడుకునే ముందు బ్రష్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు అధికంగా క్యావిటీస్ రావటం కావచ్చు, చిగురు ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ విధమైన డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నైట్ టైం క్లీన్ చేసుకొని మనం పడుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రివెన్షన్గా ఉంటే ప్రాబ్లం లేకుండా ఉండడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే నైట్ టైం యూసేజ్ వరకు ఇదండి. మార్నింగ్ యూసేజ్ ఏంటంటే జస్ట్ మనం నోరు స్మెల్ రాకుండా ఉండటం కోసం మాత్రమే మనం మార్నింగ్ బ్రష్ చేసుకుంటాం. అందుకని నైట్ టైం బ్రషింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మార్నింగ్ బ్రషింగ్.